హలో ఎవ్రీవన్, ఈరోజు మనము పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్రిస్పీ కార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ మనము స్వీట్ కార్న్ని ఇలా అన్నీ ఒలిచి పెట్టుకున్న తర్వాత వీటిని మనము బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని 80% కుక్ అయ్యేలా మనము బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా తీసేసి ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇక్కడ మనము సరిపడా ఉప్పు, పెప్పరు, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను వీటిని వడపోసిన వెంటనే కలిపేసుకున్నానండి. ఎందుకంటే తడిగా ఉన్నప్పుడు మనం వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది అవసరం పడదు. ఒకవేళ మీరు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లయితే అవి డ్రైగా ఉన్నప్పుడు బాగా కలుపుకోలేం కదా, అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కనివ్వాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనము కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని ఇలా మనము ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో మనము గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మనము స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని రిమైనింగ్ వాటన్నిటిని ఇలానే గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఆ ప్లేట్కి మనం టిష్యూ పెట్టడం వల్ల కొద్దిగా ఏదైనా ఆయిల్ ఉంటే ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇలా వీటన్నిటిని మనము రోస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రై తర్వాత మనము ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు సరిపడా క్వాంటిటీలో వీటన్నిటిని తీసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.